మీకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉందా? కొత్తగా హోమ్ లోన్ తీసుకొని ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారా? జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీ డ్రీమ్ హోమ్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? నా ఇన్కమ్ మొత్తము ఎవ్రీ మంత్ ఈఎంఐకే పోతుంది అని ప్రతిరోజు బాధపడుతున్నారా? ఆల్రెడీ ఇప్పుడు 40 years అయింది. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే అప్ టు 60 వరకు ఈఎంఐ కట్టాలి. ఇంకా 60 తర్వాత నాకు రిటైర్మెంట్ కి ఎటువంటి మనీ ఉండదు, నా రిటైర్మెంట్ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని భయపడుతున్నారా? ఈ అన్ని క్వశ్చన్స్ కి మీ ఆన్సర్ ఎస్ అయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో నేను జీరో ఇన్వెస్ట్మెంట్ తో ₹1 పెట్టుబడి లేకుండా ఏ విధంగా మనము హౌస్ తీసుకోవాలి, ఈ ఫ్రేమ్ వర్క్ నేను ప్రాక్టికల్ గా ఫాలో అవుతున్నాను. అదే విధంగా నా సర్కిల్లో చాలా మంది ప్రాక్టికల్ గా ఫాలో అవుతున్నారు. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో ప్రతి ఒక్కరు ఇది ఫాలో అయితే మీరు కూడా జీరో పెట్టుబడితో మీ సొంత హౌస్ మీరు కొనుక్కోవచ్చు అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన బాస్ వాలా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ లో మనం ఏదైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మన హౌస్ పైన ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ నేను బెంగళూరు చూస్తున్నాను, చాలా మంది ఆల్మోస్ట్ లాస్ట్ 20, 30, 40 years ఇంకా ఉంటున్నారు, ఇంకా రెంటెడ్ హౌస్ లో ఉంటారు అనమాట. ఎందుకంటే వారికి సరైన ప్లానింగ్ లేక వాళ్ళు అలాగే జీవితం మొత్తము రెంటే పే చేస్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎలాగైనా కూడా కానీ సొంత హౌస్ కొనుక్కోవాలి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 lakh రూపీస్లో ప్రాపర్టీ ఫైనలైజ్ చేశారనుకోండి. 75 లక్షల్లో ప్రాపర్టీ ఫైనలైజ్ చేశారు. సో దీనికి ఒక 20% మీరు డౌన్ పేమెంట్ కడతారనమాట. ఎంత? 15 lakh రూపీస్ మీరు మీ చేతి నుండి డౌన్ పేమెంట్ కడతారు. ఇంకెంత ఉంది? 60 lakh రూపీస్. ఈ 60 lakh రూపీస్ లోన్ 20 years డ్యూరేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ప్రతి మంత్ 8% ఇంట్రెస్ట్ రేట్ తో మీ ఈఎంఐ వచ్చేసి అరౌండ్ 50,000 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ 20 years జర్నీలో 60 lakh రూపీస్ ప్రిన్సిపల్, 8% ఇంట్రెస్ట్ రేట్ తో 20 years కి అనదర్ 60 lakh రూపీస్ ఇంట్రెస్ట్. సో ఆల్మోస్ట్ 1,20 lakh రూపీస్ పే చేస్తారు. ప్లస్ ఆల్రెడీ మీరు 15 lakh రూపీస్ డౌన్ పేమెంట్ కట్టారనమాట. సో టోటల్ ఎంత? 1,35 lakh రూపీస్ మీరు ఇక్కడ పే చేస్తున్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను, ఏంటి సార్ 1,35 lakh రూపీస్ కడుతున్నాము, ఎక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ సార్? ఇక్కడే లాజిక్ ఉందన్నమాట. సో మనము చాలా ప్లాన్డ్గా ఎలా చేసుకోవాలంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ లోన్ ఈఎంఐలో జస్ట్ 30%, అంటే మీరు 50,000 రూపాయలు ఈఎంఐ కడితే అందులో 30% ఎంత? కేవలం 15,000 రూపాయలు. అడిషనల్గా ఇంకొక 15,000 రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తారంటే, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అందులో మీకు స్టేబుల్గా అండ్ యావరేజ్ మీరు 12% మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ 15,000 రూపీస్ పర్ మంత్ ఫర్ 20 years 12% రిటర్న్స్ వస్తే 1,37 lakh రూపీస్ వస్తుంది అనమాట. మీ హౌస్ డౌన్ పేమెంట్ 15 lakh, మీ హోమ్ లోన్ ప్రిన్సిపల్ 60 lakh, ఇంట్రెస్ట్ 60 lakh, టోటల్ 1,35 lakh పే చేస్తారు. జస్ట్ 15,000 రూపాయల నెలకి 20 years పే చేశారంటే మీ కార్పస్ వచ్చేసి 1,37 lakh వస్తుంది అన్నమాట. సో ఈ క్యాల్కులేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రాక్టికల్ గా చూపిస్తాను. జీరో పెట్టుబడితో ఏ విధంగా ఆ సొంత మిల్లు కళ నెరవేర్చుకోవచ్చో ప్రాక్టికల్ గా ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము లోన్ అమౌంట్ అంటే 75 lakh ప్రాపర్టీకి 20% ఆల్రెడీ మనం కట్టాం కాబట్టి, సో ఎంత? 15 lakh రూపీస్ ఆల్రెడీ మనం డౌన్ పేమెంట్ కట్టాము, రిమైనింగ్ 60 lakh ఉంటుంది. ఇక్కడ లోన్ అమౌంట్ వచ్చేసి 60 lakh రూపీస్ నేను తీసుకుంటాను, 60 lakh. అండ్ ఇప్పుడు కరెంట్ ఇంట్రెస్ట్ రేట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు 8% ఉంది, బట్ నేను ఇంకా యావరేజ్గా 8.25% తీసుకుంటాను. హోమ్ లోన్ డ్యూరేషన్ యాజ్ యూజువల్ మీకు చెప్పిన ప్రకారము 20 years తీసుకున్నాను. చూడండి, 60 lakh రూపీస్ లోన్ అమౌంట్ అయితే 8.25% ఇంట్రెస్ట్ రేట్ కి 20 years డ్యూరేషన్ కి ఎవ్రీ మంత్ మనం పే చేయాల్సిన ఈఎంఐ వచ్చేసి 51,000 రూపీస్ అవుతుంది. అదే 8% అనుకోండి, సో కేవలం 50,000 రూపీస్ అవుతుంది అనమాట. ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ ఈఎంఐ పే చేస్తే ప్రిన్సిపల్ వాల్యూ మనం తీసుకున్న అమౌంట్ 60 lakh, ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి అనదర్ 60 lakh. సో 1,20 lakh రూపీస్ పే చేస్తున్నాము. ప్లస్ ఆల్రెడీ డౌన్ పేమెంట్ ఇంకొక 15 lakh రూపీస్ కట్టాము. టోటల్ ఎంత? 1,35 lakh రూపీస్. ఇక్కడ మ్యాజిక్ చూడండి, మ్యాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మనము హోమ్ లోన్ ఈఎంఐలో జస్ట్ 30%, ఇంకొక 15,000 రూపాయలు, జస్ట్ 15,000 రూపీస్ మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయగలిగితే 15,000 రూపీస్ పర్ మంత్. ఎక్స్పెక్ట్ రిటర్న్స్ ఎక్కువేం అవసరం లేదు, నేను యావరేజ్గా జస్ట్ 12% తీసుకుంటున్నాను. డ్యూరేషన్ వచ్చేసి 20 years. చూడండి ఫ్రెండ్స్, మ్యాజిక్
37,97,860 రూపీస్. ఇక్కడ చూడండి 1,20,00,000 రూపీ మనము ఈఎంఐలో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 1,20,00,000 కడతాము. ప్లస్ ఆల్రెడీ డౌన్ పేమెంట్కి 15,00,000 కాబట్టి ఆల్మోస్ట్ 1,35,00,000 అవుతుంది. దానికంటే ఎక్కువగానే ఆల్మోస్ట్ 1,38,00,000 రూపీస్ ఇక్కడ వస్తుంది అనమాట. ప్రాక్టికల్గా ఈ విధంగా జీరో పెట్టుబడితో మన సొంత ఇంటి కల మనము నెరవేర్చుకోవచ్చు. ఇది నేను ప్రాక్టికల్గా ఈ ఫ్రేమ్ వర్క్ నేను ప్రాక్టికల్గా ఫాలో అవుతున్నాను. అదేవిధంగా నా నెట్వర్క్లో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ చాలా తెలిసిన వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారు. మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్. మీరు ఈఎంఐ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 75,000 పర్ మంత్ అనుకున్నప్పుడు 60,000 రూపీస్ ఈఎంఐ కట్టండి, ఇంకొక 15,000 రూపీస్ ఎస్ఐపి ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారంటే ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీ సొంతం ఇంటికలు మీరు నెరవేర్చుకోవచ్చు అనమాట. ఈ హోమ్ తీసుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ ఈఎంఐ పే చేస్తున్నామంటే సంవత్సరానికి 6,00,000 రూపీస్ పే చేస్తాము. 6,00,000 పే చేస్తున్నామంటే అందులో ప్రిన్సిపల్ పోర్షన్ 1.5 lakh ఉంటుంది, ఇంట్రెస్ట్ పోర్షన్ ఈజీగా 2 lakh ఉంటుంది అనమాట. సో టోటల్ ఎంత? 3.5 lakh. సో 80Cలో ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80Cలో అప్ టు 1.5 lakh మీకు ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. అదేవిధంగా సెక్షన్ 24Bలో మనకి ఇంట్రెస్ట్ అమౌంట్కి అప్ టు 2 lakh ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. సో మీరు కన్నా 30% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారంటే సో 3.5 lakh 30% ఎంత? 1,05,000 రూపీస్. 1,05,000 రూపీస్ నెట్ ట్యాక్స్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది విత్ రెఫరెన్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనమాట. రెండోది, సో ఐఎమ్ షూర్ ఫర్ 20 years మన ప్రాపర్టీ ప్రైస్ ఏదైతే ఉంటుందో మనము ఏది 75 lakh కొనింది ఈవెన్ 10% 20% గ్రోత్ అయినా ఒక డీసెంట్ అమౌంట్ హైయెస్ట్ వాల్యూని రీచ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రాపర్టీ అప్రిషియేషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. థర్డ్ బెనిఫిట్, వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్, ఫ్రమ్ 40 years to 60 years, ఫ్రమ్ 30 years to 50 years, 20 years హోమ్ లోన్ కట్టాము. దాని తోడు అడిషనల్గా ఒక 30% మనం ఎవ్రీ మంత్ కట్టడం వల్ల సో ఏమైంది, ఇక్కడ మనకు ఒక బిగ్ అమౌంట్ 1,37,00,000 రూపీస్ కార్పస్ వచ్చింది. సో దీనివల్ల మన రిటైర్మెంట్కి ఎటువంటి డోకా లేదనమాట. సో ఇప్పుడు మీకు ఈ ప్రాక్టికల్ ఫ్రేమ్ వర్క్ అర్థమైంది కదా. సో దీన్ని ఏం చేద్దాము, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో అది కూడా నేను మీకు చెప్తాను. సో మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళనే మనము పోర్ట్ఫోలియో మేనేజర్స్ అంటాము, లేకపోతే ఫండ్ మేనేజర్స్ అంటామంట. అలాంటి వాళ్ళు మన ఫండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్ ప్రకారము అమౌంట్ డైవర్సిఫై చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి స్టాక్ మార్కెట్ ఆ వాలటాలిటీ అనేది మన ఫండ్ పైన పడదనమాట. ఇంకోటి ఏంటంటే మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ మార్కెట్లో మనకి డీసెంట్ రిటర్న్స్ వస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో మీకు కేవలం 12% తీసుకున్నాను. జస్ట్ ఇమాజిన్ 14%, 15%, 20, 24 కూడా అంత పర్సెంట్ మనకి రిటర్న్స్ వస్తుంది అనమాట. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే సో మీరు డైవర్సిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉండి ఒక 5,000 ఇన్వెస్ట్ చేయండి, ఒక మిడ్ క్యాప్ ఫండ్ లో ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ లో 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. బేసిక్స్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 4 to 5 years ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోండి. అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చెక్ చేసుకోండి. క్రిజిల్, కేర్ ఇలాంటి వాళ్ళు ఆ ఫండ్ కి రేటింగ్ ఏమి ఇచ్చారు, టాప్ రేటింగ్ ఫండ్ అయితే మీకు బాగుంటుంది అనమాట. ఇలాంటి బేసిక్స్ చూసుకొని మీరు టాప్ ఒక 3 or 4 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి, సరిపోతుంది అనమాట. దెన్ విత్ రెఫరెన్స్ టు మంచి ప్రాపర్టీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది చాలా బిగ్ క్వశ్చన్ కదా. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, లీగల్ గా ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఉండాలి. ఏది కూడా మీరు రాంగ్ ప్రాక్టీసెస్ చేయకండి, కరెక్ట్ గా లీగల్ ఒపీనియన్ తీసుకోండి. కావాలంటే ఒక్కరు ఇద్దరి దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఇనిషియల్ గా మీరు స్పెండ్ చేసే అమౌంట్ 3-4,000 రూపీస్ ఫర్ లీగల్ కి అదేం పెద్ద అమౌంట్ కాదు. అది స్పెండ్ అయినా పర్లేదు, అది ఇన్వెస్ట్మెంట్ అనుకొని ఒక 2-3 ఒపీనియన్ తీసుకొని తర్వాత ఫైనలైజ్ చేసుకోండి. ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం అనమాట. సో అది కరెక్ట్ గా ఉంది, ఒక లాస్ట్ 15-20 years ది చెక్ చేయండి. టైటిల్ డీడు, మదర్ డీడు ఇవన్నీ వెరిఫై చేయించి తీసుకోవాలన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే మీకు
75 lakh లేకుంటే 1 crore మీ బడ్జెట్ లో ఏదైనా ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్ ఉంటే బెటర్ అపార్ట్ ఫ్రమ్ ఫ్లాట్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఫ్లాటే కన్వీనియంట్ అవుతుంది, నాకు సేఫ్టీ కావాలి, నాకు మంచి అమ్యూనిటీస్ కావాలి అలా అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ అపార్ట్మెంట్, ఫ్లాట్ తీసుకోవచ్చు. లేకుంటే నాకు ల్యాండ్ ప్లస్ హౌస్ కావాలనుకుంటే ఏదైనా ఒక చిన్న హౌస్ ఒక 30-40 సైజ్ లోనో లేకపోతే మేబీ డబుల్ సైట్ ఒక 40-60 సైజ్ లోనో మీకు ఎంత వీలైతే ఆ సైజ్ లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మీరే కన్స్ట్రక్షన్ చేయించండి, లేకపోతే కన్స్ట్రక్షన్ చేసిందే హౌస్ అనే కొనుక్కోండి. జస్ట్ దట్ ఆ బిల్డర్ ఏరియా చెక్ చేసుకొని ఈ లీగల్ థింగ్స్ అన్ని చెక్ చేసుకొని రైట్ హౌస్ ఫైనలైజ్ చేసుకోండి. సో మీకు తెలిసే ఉంటుంది, హోమ్ లోన్ తీసుకునే ముందు సింపుల్ బేసిక్ టిప్స్ ఫాలో అవ్వాలి. 2-3 బ్యాంకుల్లో కంపేర్ చేసి ఎవరైతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారో అలాంటి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ 8%, 7.99 ఇస్ ద లీస్ట్. సో చాలా మంచిగా ఉంది. సో ఇది రైట్ టైం మీకు హోమ్ లోన్ తీసుకోవడానికి. చూసి ఎవరైతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి 8, 8.1, 8.2, 8.25 ఈ రేంజ్లో ఉంటే బెస్ట్ అనమాట. ఈ రేంజ్ మీరు ఫైనలైజ్ చేసుకోండి. అండ్ నా సజెషన్ ఏంటంటే హోమ్ లోను అగైన్ 25-30 ఇయర్స్ వద్దు, మాక్సిమం 15 లేకుంటే 20 ఇయర్స్ తీసుకొని సరిపోతుంది అనమాట. సో ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఒక రైట్ బ్యాంక్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో మీ సొంత ఇల్లు ఆ కళ మీరు నెరవేర్చుకోవచ్చు అనమాట. జస్ట్ దట్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్రీ మంత్ 1 lakh rupees ఈఎంఐ పే చేసే కెపాసిటీ ఉంది. సో నేను ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదేంటి 75 lakh rupees ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకుంటే 15 lakh rupees డౌన్ పేమెంట్ పే చేస్తే రిమైనింగ్ 60 lakh ప్రిన్సిపల్ ఉంటుంది. దానికి 20 years డ్యూరేషన్కి ఎవ్రీ మంత్ 50,000 పే చేస్తాము. జస్ట్ దట్ మీరు ఏంటంటే అడిషనల్గా ఇంకొక 15,000 rupees పర్ మంత్ పే చేయగలరనమాట. ఆ విధంగా మీరు మీ ఫినాన్షియల్ ప్లాన్ చేసుకోండి. సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫ్రెండ్స్. సో ఎవ్రీ మంత్ 50,000 rupees ఈఎంఐ మనము 20 years కడుతున్నాము. ఆల్మోస్ట్ 1 crore 20 lakh rupees కడుతున్నాము. ఆల్మోస్ట్ 60 lakh rupees మన పాకెట్ని కడుతున్నాము. దానికి తోడు జస్ట్ ఒక 15,000 rupees పర్ మంత్ మీ హోమ్ లోన్ ఈఎంఐలో 30% మీరు పే చేశారంటే సో మీరు మీ సొంత మిల్లుని లిటరలీ జీరో పెట్టుబడితో మీ సొంత మిల్లు ఆ కళ మీరు నెరవేర్చుకోవచ్చు. ఐఎమ్ షూర్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియచేయండి. ప్రతి కామెంట్ నేను పర్సనల్గా చదివి మీకు రెస్పాండ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాస్ వాలా, బీ ద బాస్.